900 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన సుందమాత టెంపుల్ రాజస్థాన్‌లోని చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న అమ్మవారు సాక్షాత్తు చాముండీదేవి. ఇక్కడ కొండ పేరు సుంద. కాబట్టి ఇక్కడ అమ్మవారిని సుందమాత అని పిలుస్తారు. 1262 ఏడీ నాటి శాసనాలు కూడా ఇక్కడ దొరికాయి. ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. కేవలం తల మాత్రమే ఉంటుంది. మిగిలిన శరీరం వేరే చోట ఉంటుందని నమ్ముతారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న అమ్మవారి పేరు కలిగిన సుందమాత పట్టి పంచాయతీ ఇక్కడ ఉన్న స్త్రీలను ఎంత గౌరవిస్తుందో మనం చూద్దాం. జనవరి 26, 2026 నుంచి సుందమాత పంచాయతీలోని 15 గ్రామాల్లోని మహిళలు, యువతలకు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని నిషేధించింది ఇక్కడున్న పంచాయతీ. వాళ్ళకి కీప్యాడ్ మొబైల్స్ మాత్రమే వాడుకోవడానికి పంచాయతీ తీర్మానించింది. అసలు ఈ నిర్ణయం తీసుకున్న పంచాయతీలోని పెద్దలు అందరూ మగవారే కావడం, అక్కడ ఆడవారికి నిర్ణయం తీసుకునే అధికారమే లేదు. ఈ 15 గ్రామాల సమూహాల్లో ఒక్క ఆడవారికి కూడా గ్రామ పెద్దగా అయ్యే అర్హత లేదా? పంచాయతీ నిర్ణయం ఎవరి మీద తీసుకుంది? కేవలం ఆడవారు, యువతులు. మరి మగవాళ్ళు, యువకులు స్మార్ట్ ఫోన్ వాడొచ్చా? ఆడవాళ్ళు వాడకూడదు అన్నదాన్ని మనం ఏమనుకోవాలి? తల్లులు ఫోన్ యూజ్ చేస్తే పిల్లలు పాడైపోతారు అంటే మరి పిల్లల పెంపకం బాధ్యత ఓన్లీ తల్లిదేనా? తండ్రికి లేదా? ఇది ప్రజాస్వామ్యమా లేక పితృస్వామ్య వ్యవస్థనా? కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.